నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కరువుపై ఇప్పుడు రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు గత ప్రభుత్వంలో నీళ్లు సరిగ్గా లేక ఇప్పుడు సరైనటువంటి స్థాయిలో రైతులకు న్యాయం చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ వైపు చెప్తూ ఉంటే, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే, రాజకీయంగా చేతగాని ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి రైతులకు వచ్చిందని కూడా పొలంబాటులో ప్రధానంగా కేసీఆర్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ తప్పిదాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చేయటం వల్లే సరైనటువంటి రీతిలో చేయలేకపోతున్నామని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ మాట పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ రాజకీయం కొనసాగుతుందా, తర్వాత ఎలా మారబోతుంది, అవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆచార్య గారు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కుమార్ యాదవ్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. వారందరికీ కూడా నమస్కారం. ముందుగా ఆచార్య గారికి, శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గత ప్రభుత్వ వైఫల్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆచార్య గారు ఎలా చూస్తారంటే, నిన్న కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే పూర్తి స్థాయిలో చాలా మాటలు, ఆయన పదాలు, భాష కూడా మీరు వినే ఉంటారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే రండా అనే పదాలు వాడారు. సో చాలా స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఆయన స్థాయిలో మార్కు చూపిస్తూనే రాజకీయాలపై గత ప్రభుత్వం చేసినటువంటి పాలకుల నిర్లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత తెలంగాణ వచ్చింది, మళ్ళీ పాత పాలన కొనసాగుతుందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక విషయం తెలుసుకోవాలి. మేము వచ్చింది జస్ట్ డిసెంబర్ లో, నిన్నటికి మార్చ్ 31కి 100 రోజులు అయింది. మరి వర్షాకాలం మేము ఉన్నప్పుడు వచ్చిందా? కరువు అనేది ఆయన ఉన్నప్పుడే కదా. వర్షాప్రభావం లేక ఇటు తమిళనాడు, ఇటు కర్ణాటక, మహారాష్ట్ర వర్షాలు లేక కరువు వస్తుంది. మరి ఇలా కొత్తగా తెలంగాణలో ఏమైనా వచ్చిందా? తమిళనాడులో లేని వర్షం, కర్ణాటక లేని వర్షం తెలంగాణలో వచ్చిందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు రాకపోతే ఇక దాని కాంగ్రెస్ వాళ్ళే బాధ్యులా? కరువు వచ్చింది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రభుత్వం నడపాలి, సలహాలు సూచనలు ప్రతిపక్షంగా ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు సలహాలు ఇచ్చేది పోగా నువ్వు మరి ఎదురుదాడి చేసి ఆయన గద్దలక్కలు వాళ్తాడంట. గద్ద నేచర్ ఏందిగా? వేటాడము, చంపుకొని తినడం. ఇక నువ్వు కూడా గట్టనే తయారైనవు. రాష్ట్రాన్నిగా 7 లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం సంకనాకిచ్చి 5 లక్షల రూపాయలు, 1,00,000 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా క్వాలిటీ లేని కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ నీళ్లు రాకుండా చేసింది ఎవరు? నువ్వు కాదా? గతంలో నువ్వు చేసినటువంటి పాపాలు ఇవాళ బయటపడుతున్నాయి. నువ్వు 10 ఏళ్ళు పాపాలు చేసి ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇవాళ గద్దలక్కల వాళ్ళతో ప్రజా సమస్యలు తీరుస్తాం. మరి 10 ఏళ్ళు ఏమైందన్నా? ఎందుకు గద్దలక్క వాళ్ళలే? ప్రభుత్వం నీ చేతులే. ఆయన ఇవాళ రైతు రుణమాఫీ గురించి ఇలా నియోజకవర్గంలో ధర్నాలు చేస్తారు. సిగ్గు శరం ఉండాలి. మరి 5 ఏళ్ళు పోతే నీకు రుణమాఫీ అని చేతకాలేని సన్నాసులు ఇవాళ 100 రోజులకే రుణమాఫీ చేయలేదని చెప్పేసి ధర్నాలు రాస్తారు. ఒకళ్ళు చేసిన ఏమన్నా సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. వాళ్ళ ధర్నాలు చేస్తారు. ధర్నా చౌక ఎత్తేసిన పార్టీ ఆయన మీరెక్కడ ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తారు? మీరు వాళ్ళ ప్రభుత్వాన్ని ఏదో బూచిగా చూయించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం జరిగింది. ఏం వైఫల్యం జరిగింది? 100 రోజులకి ఏం జరిగింది? వచ్చిన 60 రోజులు 70 రోజులకే ఎలక్షన్ కోర్టులు వచ్చాయి. ఏం చేయలేదు? మేము వచ్చిన గ్యారెంటీలు మేము ఇవ్వలేదన్నామా? మాకు 6 గ్యారెంటీలు ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినాము. 6 గ్యారెంటీలు మాకు బైబుల్ లాగా, ఖురాన్ లాగా, అదేవిధంగా భగవద్గీత లాగా మేము దాన్ని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది, 100కి 100% మేము గతంలో ఏదైతే మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం అది నెరవేర్చుకున్నాం. సరే, కరువు అంటవా? ఇది మన ఒక్క రాష్ట్రానికి ఏదో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువు కాదు. వర్షాభావం అనేది 3 రాష్ట్రాల మీద ఉంది. అటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ విధంగా తెలంగాణ, ఆంధ్ర. ఇవాళ కొత్తగా ఏమైనా మేము సృష్టించిందా? పోనీ కాళేశ్వరం ఎందుకు నీళ్లు ఉండలేదంటే నువ్వు చేసిన కన్స్ట్రక్షన్ కదా. నువ్వు చక్కగా కట్టింటే మేడుగడ్డ ఆ పిల్లర్ ఎందుకు కూలుతుండే, ఆ నీళ్ళెందుకు ఎందుకు వదులుతుంటే, ప్రజలు ఎందుకు ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఎదురు చూస్తుంది? ఇంకోటి అన్న చెప్తున్నాడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా, తీసుకురా. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళకి మేము ఆదుకుంటాం. నీలాగా దుర్మార్గమైన పాలన మా దగ్గర లేదు. రైతులు ఎక్కడ కష్టపడినా. ఇంకోటి పంట నష్టం గురించి కూడా మాట్లాడతారు. సిగ్గు శరం ఉండాలి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో పనిచేసిన మీరు అసలు పంట నష్టమే తీసేసారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అకాల వర్షాల వల్లనో లేకుంటే వర్షం రాకనో పంట నష్టం జరిగితే మేము పంట నష్టం ఇచ్చేవాళ్ళం. ఇవాళ నువ్వు పంట నష్టాన్నే పూర్తిగా 10 ఏళ్ళు నువ్వు తొలగించి పంట నష్టం ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పంట నష్టం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు రైతులను ఎప్పుడు ఏరో కలిసినటువంటి బాపతి ఈయనది కాదు. ఇవాళ కొత్తగా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ బయలుదేరింది తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలన్నాడు నీ చేతిలో అధికారం ఉండే కదా. నువ్వెందుకు 10 ఏళ్ళు నువ్వు ప్రజల్ని రైతు రుణమాఫీ ఇవ్వలేక ఇబ్బంది పెట్టినావు? ఇవాళ
ధరణి పేరుతో 15,36,000 కేసులు కోట్ల హైకోర్టుల చుట్టూ, అదే విధంగా జిల్లా ఆఫీసర్ల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసర్ల చుట్టూ, ఎంఆర్ ఆఫీసర్ల చుట్టూ ఎందుకు తిరగాల్సిన అవసరం ఉండే? నువ్వు ఎంత ఘనకారం చేసినావు ఈ 100 రోజుల్లో బయటపడింది కదా. కాళేశ్వరంలో 8,000 కోట్లు దోపిడీ చేసినావు. రేరా చైర్మన్ శివబాలకృష్ణ నీ సొంత నీ కొడుకున్నటువంటి డిపార్ట్మెంట్ లో ఎన్ని లక్షల కోట్లు, 300 కోట్ల స్కామ్ చేసిండు. ఒక్కటే ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఆచార్య గారు. రైతుల గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు? పూర్తిగా వచ్చిన 2 నెలల్లోనే 3 నెలల్లోనే మాపై అభాండాలు వేస్తున్నారు, కరువు స్పష్టంగా కనిపిస్తుంది. సో దాన్ని ఎలాగా చేయాలో, లేకపోతే ఒక ప్రతిపక్ష నేతగా 10 ఏళ్ల పాటు పాలించినటువంటి ఒక నేతగా సలహాలు ఇవ్వాలి, కానీ ఇలాంటి మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? వారి పేరేమో నాకు ఆచార్య గారు కింది స్థాయిలో కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళని సిగ్గుచరం లేదంటే మనకున్నట లాంగ్వేజ్ మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఏమైనా ఇవాళ సరే సబ్జెక్ట్ పరంగా వస్తే గుర్తుంచుకోండి, కరువు మన భారతదేశం తెచ్చుకున్నాము, కానీ నీటి వనరుల పొదుపు అనేది ఎప్పుడు లేదు. జీవనదులు ఎప్పుడు లేవు. జీవనదులు అంటే 12 నెలలు నీళ్లు వాటర్ ఇక్కడ లేవు. గంగా నదిలో కూడా వాటర్ కరిగి మంచు కరిగి ఎప్పుడు ప్రవహిస్తున్నాం. మన దగ్గర కూడా మీరు చూడండి, గోదావరి కృష్ణా కొన్ని దగ్గర అయితే పిల్లల కూడా గుంటలు లాగానే పోతుంటాయి. అంటే వర్షాకాలం వచ్చే 1 నెల 2 నెలలనే వర్షంలో నీళ్లు నదులలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళని ఎత్తుకు పోసి మనము సంవత్సరం వాడుకునేది నీటి వల్ల పొదుపు అంటారు. మరి లాస్ట్ టైం చేసినప్పుడు ఒక్క పిల్లలు తిరిగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా అదేదో బ్రహ్మాండ బదులైనట్టు మొత్తం చేయించారంటూ స్కామ్ చేసిన అసలు కట్టనే లేదు. 88,000 కోట్లు అయినాయి కాళేశ్వరానికి. అదే అందరికి ఎవరికి తెలిసిన విషయం కాదు. విమర్శించిన వార్తాపత్రికల మీద ఆధారపడిన విషయాలు ఇవన్నీ 88,000 కోట్ల రూపాయలు అయినవి వార్తాపత్రికల ద్వారా అందరికి తెలిసిన విషయాలు. అంత 88,000 కోట్ల ఆయన 1,00,000 కోట్లు నిన్నదేప్పుడు మరి అన్ని ప్రాజెక్టులు, అన్ని రిజర్వాయర్లు టర్బన్ ఎడికెంచి వచ్చినాయి, పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు ఎడికెంచి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలను ఎప్పుడు కరువు రాలేదే. అన్నది ఎప్పుడు ఉంటదండి? ఎండాకాలంలో నీళ్ళు వస్తాయి, పోతాయి. ఎన్నో నీటి వనరులని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకునే వసతులు 70 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ బ్యారేజ్ కానీ, అన్నారం ప్రాజెక్ట్ కానీ కట్టి స్టోర్ చేసిండు. చేసిన దాంట్లో ఒక పిల్లర్ ఇంటికి పొందితే దాన్ని మొత్తానికి ఒక వారం రోజులు ప్రశ్న వచ్చింది. కేసీఆర్ అవినీతి అంటే కేసీఆర్ డబ్బులు సంపాదించలేక కాళేశ్వరం ఆ డబ్బులు కుంపాలను కట్టి ఉంటాడా అండి? ఎన్ని నోటికోసారి మాట్లాడుతున్నాను చర్చలు అంటారు. ఇట్లా ఏమైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమనండి. శ్రీనివాసరెడ్డి గారు, ఆచార్య గారు మీకు సమాధానం చెప్తారు. ఆచార్య గారు చెప్పండి, పూర్తిగా వినే ఉంటారు. శ్రీనివాసరెడ్డి గారు వర్షన్ ఏమంటారు మీరు? సరే, ఇప్పుడు సరే తెలంగాణలో ఉంది కాబట్టి కరువు వచ్చింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ మాట్లాడేటప్పుడు నువ్వు వర్షాలు రాదు, ఏమైనా ప్రకృతిని ఇచ్చి తిప్పించేదా, లేకపోతే బడ్జెట్ ఏమైనా తెప్పించేదా వర్షం అనేది? వర్షం రాక 3 రాష్ట్రాల్లో కరువు ఉంది. నువ్వు దాన్ని అలా నీళ్ళు ఏమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దాన్ని మెయింటైన్ చేయలేదు, దాన్ని ఏం చేయలేదు అంటే ఏం చేయాలి? నువ్వు చక్కగా డ్యామ్ కడితే అదెందుకు కుంగిపోతుంది, నీళ్ళు ఎందుకు కిందికి ఇడియాల్సి వస్తుంది, వాళ్ళ రైతులను ఎందుకు రోడ్డు మీద పెట్టాల్సి వస్తుంది? అన్ని పిచ్చి మాటలు మాట్లాడేటప్పుడు నేనేమంటున్నా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిండు. నువ్వు నిజంగా ప్రభుత్వానికి, రైతులకి, ప్రజలకి మేలు చేయాలంటే నువ్వు సలహాలు ఎవరొద్దన్నారు? మేము తీసుకోమన్నామా? ప్రతిపక్షం నిజంగా కూడా నీలాగా అరే రైతులను కలుస్తున్నావు అంటే మేమే ప్రోటోకాల్ ఇచ్చినామండి, మేమే డిపార్ట్మెంట్ పెట్టి నువ్వు రైతులను కలవనీకి వస్తున్నా, మేము ఎక్కడ అడ్డుకోలే. నువ్వు నీ కేటీఆర్ వస్తారు, మమ్మల్ని పెట్టి గత ప్రభుత్వం మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? అరే ప్రతిపక్షంలో ప్రజాపాలన మేము ఓపెన్ చేసినా, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ప్రతిపక్షం వచ్చినా కూడా మేము ప్రోటోకాల్ మేము పాటిస్తున్నాము, పోలీసులను పెట్టి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం. మీరు
అదే మేము అధికార పార్టీ మంత్రి వస్తున్నారో లేకుంటే ముఖ్యమంత్రి వస్తున్నారో అసలు ప్రతిపక్షాలనే జైల్లో పెట్టి అన్ని పార్టీలను జైల్లో పెట్టి నిర్బంధించి మీరు ప్రోగ్రాములు చేసుకోపోయిన వాళ్ళు మీరు ఇవాళ మాకు మాట్లాడతారా? మా ఆచార్య గారు కేసీఆర్ వస్తున్నాడు అంటే కూడా మేము ఎవరిని అడ్డుకోలే, మేమే అవకాశం కల్పించినాం రైతులను కలుపుకోవడానికి ప్రొడక్షన్ పెట్టి కలవడానికి మేము అవకాశం ఇచ్చినాం. నిజంగానే మేము అట్ట అనుకుంటే ఎందుకు కేసీఆర్ ని అవసరం చేయలేమా? మేము అవసరం చేయలేమా? మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ అవసరం చేసి ఇంట్లో కూర్చోబెడుతుంటుంది. మాకు అది లేదు, మేము ప్రజల కోసం. ఆచార్య గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆచార్య గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బీజేపీ పార్టీకి సంబంధించి కుమార్ యాదవ్ గారు ఉన్నారు. కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ వర్షన్ అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్షన్ విన్నారు. సో మీరేమంటారు? ముందుగా నాతో పాటు డిబేట్ లో ఉన్నటువంటి నాయకులకు అలాగే ప్రేక్షకులకు నమస్కారం. అన్న వినబడుతుందా? ఎస్ సార్ వినిపిస్తుంది, చెప్పండి. కుమార్ యాదవ్ గారు చెప్పండి. అయితే రెండు పార్టీలు కరువుతో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో పాపం 10 ఏళ్ల నుంచి వెళ్ళి కరువుతో కొట్టుమిట్టాడి కరువుతో ఉండి ఇలా ఆ కరువుని పూడ్చుకునే ప్రయత్నం, ఇవాళ నాయకులను చేర్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఆవురావురన్నట్టుగా జనం మీద పడి దోసుకు తినడానికి తయారైతా ఉన్నారు కరువుతోటి. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ పోయి వాళ్లకు కరువు ఏర్పడతా ఉన్నది. రైట్. రాష్ట్రంలో రాజకీయ పార్టీలో కరువు కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు సంబంధించి మాట్లాడండి. నేను అది కూడా మాట్లాడతా. అంటే ఫస్ట్ వీళ్ళు కరువుతోటి కొట్లాడుకునేది అది ఏదో రైతుల బాధల కోసం కొట్లాడుకునే పార్టీలు కాదు అవి. ఏదో వాళ్ళిద్దరు కరువుతోటి కొట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం అనేటువంటిది ఒక రైతు సమస్యను అడ్డం పెట్టుకొని కొట్లాడుకుంటూ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చాదగాక ఆయనే చేసిన దొంగతనాన్ని తప్పించుకోవడం కోసం ఈయనే. సో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవి. రైతుల కోసం ఆయన ఏం ఒరగబెట్టింది ఏం లేదు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనేం ఒరగబెట్టింది ఏం లేదు. ఈయన రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు చేస్తానని ప్రజలందరికీ వాగ్దానం ఇచ్చాడు. రైతుల కోసం రుణమాఫీ చేసినటువంటి పరిస్థితులు కనపడలేదు. ఆయనే రైతుల కోసం నేను ఏదో ఉద్ధరించిన అని చెప్పేసి ఇలా రైతుల బాట పట్టిపోయి వాళ్ళ పార్టీలను తిట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆడ రైతుల కోసం ఆలోచన చేసేది ఏం లేదు. సో ఇవి రెండు కూడా రైతుల పక్షపాతి పార్టీ కాదు, రైతు వ్యతిరేక పార్టీలు ఇవి రెండు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రైతుల ముసుగులో కోట్లు దండుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ బీఆర్ఎస్. రైతులకు మేలు చేస్తాం, రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి అనేక ప్రాజెక్టులన్నింటినీ కూడా రీడిజైన్లు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి అందులో కాంట్రాక్టర్లకు కమిషన్లు, కల్వకుంట్ల కుటుంబానికి కమిషన్లు, వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. కుమార్ యాదవ్ గారు మీ ప్రశ్నకు సమాధానం ఆచార్య గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా రెండు ఒక్కటే. సో ప్రధానంగా రైతుకు సంబంధించి రైతు బంధు విషయంలో కానీ డిసెంబర్ 9న మాట ఇచ్చారు. సో మాట ఇంకా నిలబెట్టుకోలేదని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? సార్ బీజేపీ మిత్రుడు మాట్లాడుతున్నాడు కరువు వచ్చి రైతుల గురించి. మీరా రైతుల గురించి మాట్లాడు. సంవత్సరం నుంచి రైతు చట్టాల మీద రైతులు ఎంత ఉధృతంగా ఉద్యమం చేస్తే వాళ్ళని అనగదొక్కింది ఎవరు? ఈ దేశంలో 70 సంవత్సరాలు ఎప్పుడు లేనంతగా రైతులను అనగదొక్కింది ఎవరు? మీరా లేకుంటే కాంగ్రెస్ పార్టీయా? రైతు చట్టాలని మీరు తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలకు రైతులు పోరాటం చేస్తుంటే ఎంతమందిని చంపారు, ఎంతమంది బలగాలం పెట్టిండ్రు? ఒక మిలిటరీ దళాలను పెట్టి వాళ్ళు ఏదో తీవ్రవాదులాగా బాస్మా బాగులు, లాఠీ చార్జీలు, వాళ్ళు అడ్డదిడ్డంగా వాళ్ళు లాఠీ చార్జీలు చేసి చలి మంచులో 1 సంవత్సరం పాటు వాళ్ళు దీక్ష చేస్తే కనీసం మద్దతు ధర ఎన్నిక చేతగాని అసమర్థ బీజేపీ ప్రభుత్వము మీరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు అయిందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి? మీరేం చేశారన్న తెలంగాణకి? ఇచ్చిన విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనిక చేతగాలి బీజేపీ ప్రభుత్వానికి. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించో లేకుంటే తెలంగాణ గురించో మాట్లాడతారా? ఎక్కడున్నారు? మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉందా? 2014లో డిఏపి సంఖ్య ఎంత ఉంది? ఇవాళ 2024లో డిఏపి సంఖ్య ఎంత ఉంది? ఆ రోజు 900 రూపాయలు ఉంటే ఈరోజు 1800 2000 రూపాయలు పెట్టి రైతులు కొట్టుకుంటా మీరు రైతుల కష్టాలు తీరుస్తారా? కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ నేను నాకు అవకాశం ఇవ్వాలి.
మిత్రుడు బీజేపీ మిత్రుడు జర ఆగు. నువ్వు నేను మాట్లాడేటప్పుడు నేనేం డిస్టర్బ్ చేయలేదు కదా. నువ్వు మీరు అబద్ధాలు మాట్లాడేటప్పుడు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలా? నేను మీరు మాట్లాడిన తర్వాత అబద్ధాలు నువ్వు మాట్లాడుతున్నారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు ఎస్ ఎస్ కుమార్ యాదవ్ గారు ఆచార్య గారు వర్షం అయిపోయినాక మీరు మాట్లాడారు. వినాలి. కుమార్ యాదవ్ అన్నా నువ్వు నేను మాట్లాడిన తర్వాత నీకు అవకాశం ఇస్తాం. 2014లో రైతులకు ఇస్తున్నటువంటి డిఏపి సంచి 900 రూపాయలు ఉంది. ఇవాళ 2024లో 2200 రూపాయలు పెట్టి డిఏపి సంచి కొట్టు ఏడిస్తున్నావా? రైతులకు ఏం మేలన్నా నీకు? వాళ్ళ డీజిల్ ధర పెంచడం వల్ల గతంలో 400 రూపాయలు ఎకరా వాళ్ళ టిల్లర్ రోటోవేటర్ కొట్టేది, ఇలా 1000 రూపాయలు ఇస్తే కూడా కొట్టలేని పరిస్థితి. ఎందుకంటే 50 రూపాయలు ఉన్న డీజిల్ ధరను 100 రూపాయలు తెచ్చిపెట్టిన ఘన చరిత్ర మీది. వాళ్ళ ఈ దేశంలో మొత్తం హిందువులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఏమైనా హిందువులకి బీసీలకు 400 సిలిండర్ ఎందుకన్నా 1200 చేసి అమ్మిరన్నా 4 సంవత్సరాలు. ఇవాళ ఎలక్షన్ 200 రూపాయలు తక్కువ చేసినావు. నువ్వు ఇలా ఈ దేశం గురించి ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతులను ఊచకోత కోసిందే బీజేపీ పార్టీ. రైతుల మీద సంవత్సరం పాటు వాళ్ళు హింసించింది ఎవరన్నా? నరేంద్ర మోడీ ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. మీరు రైతుల గురించి మాట్లాడతారా? ఆచార్య గారు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఎస్ కుమార్ యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ముసుగులో, రైతుల ఉద్యమాల ముసుగులో ఉగ్రవాదులను ఉసిగొల్పిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ రైతులు ఎక్కడ ధర్నా చేస్తున్నారు? ఇవాళ ఎందుకు ధర్నా చేస్తలేరు రైతులు? మీరు మాట్లాడుతున్నారు అన్న దేశద్రోహం పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారా? భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీ కాంగ్రెస్ పార్టీ. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన వెంటనే రైతులందరూ రైతుల ముసుగులో ఉన్న కాంగ్రెస్ వాదులు తట్టబుట్ట తట్టుకొని పోయింది. ఏం మాట్లాడతావు? కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగానే ఉద్యమాలు సాగిస్తున్న ఉగ్రవాదులు కాంగ్రెస్ వాళ్ళు తట్టబుట్ట తట్టుకొని పోయింది. ఇవాళ ఎందుకు పోయిల్లన్న మరి? వాళ్ళు అక్కడ ఉండాలి కదా, ఉద్యమాలు చేయాలి కదా. నిజమైన రైతులు అంటే ఒక రైతులు పంజాబ్ లోనే ఉన్నారా? ఒక రైతులు హర్యానాలో ఉన్నారా? గుర్తింపు ఐడెంటిటీ కార్డు ఇచ్చినావా? మాట్లాడతావా? నన్ను రైతు ఉద్యమాన్ని కూడా నువ్వు వ్యతిరేకించి వాళ్ళు రైతులు కాదనంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అరే సంవత్సరం పాటు చేసినటువంటి రైతులు కాదంటే నేను కన్క్లూజన్ ఇవ్వనియండి. కుమార్ యాదవ్ గారు కన్క్లూజన్ ఇవ్వండి. ఆచార్య గారు దేశంలో 29 రాష్ట్రాలలో లేనటువంటి రైతులు, ధర్నా చేయనటువంటి రైతులు కేవలం పంజాబ్ బార్డర్ లోనే ఎందుకు చేస్తున్నారు? పంజాబ్ లో ఉన్న ప్రభుత్వం ఏమిటి? ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఏంది? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఇద్దరు కుమ్మక్కే భారతీయ జనతా పార్టీ మీద, దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద కుట్రబన్ని రైతు ముసుగులో ఉద్యమాలు చేసింది. అక్కడ మీరు మాట్లాడుతున్నారు మళ్ళా బీజేపీ పార్టీ గురించి. ఇవాళ తెలంగాణ కాడికి వచ్చింది మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయ చేతగాక అనేక మాయ మాటలు చెప్పి, కల్లిబొల్లి మాటలు చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకొని ఇవాళ ఏం భాష మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? సేమ్ కల్వకుంట్ల కేసీఆర్ ఏం మాట్లాడిండో అదే భాషలో మాట్లాడుతూ ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయ చేతగాక కాలయాపన చేసే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీని మీద మాట్లాడుతూ ఏం చేసిందో రైతులకు. కుమార్ యాదవ్ గారు కంక్లూడ్ చేశారా? ఆచార్య గారు మీ ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆచార్య గారు చెప్పండి. పిల్లలు అయిపోతారా? దానికి ఒక టైము పద్ధతి పాడు ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వచ్చి నెల అయింది. మీకు ఇంకేం చెప్పాలి? మీరు 100 రోజులు ఇప్పుడు అదేళ్ళున్నా మీరు ఏం చేసినా 2 కోటాలు ఇంకా చేత కాలే. ఇంకా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట తప్పదు, మడమ దిప్పదు. చరిత్ర చూసుకోరు. తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ కాంగ్రెస్ ఆచార్య గారు శ్రీనివాస్ రెడ్డి గారు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. చెప్పాలి ప్లీజ్ అన్న. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన దుర్మార్గుడు ఎవడు అంటున్నా నేను. ఒక నిమిషం ఆచార్య గారు కంటిన్యూ చేయండి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పిన ప్రమాణ స్వీకారం కుమార్ యాదవ్ గారు ఒక నిమిషం ఆచార్య గారు కంక్లూడ్ చేస్తున్నారు. ఆచార్య గారు చెప్పండి. మీరు నేను చేసినప్పుడు మీరు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాం. ఎస్, మేము దాన్ని చేసినాం. కానీ రుణమాఫీ చేస్తాను మాట ఇచ్చినాము, కానీ 10 ఏళ్లలో చేసినటువంటి దుర్మార్గాన్ని బయట పెట్టాలి కదా. చెట్లకు, గుట్టలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పార్టీ నాయకులకు, మంత్రులకు 500 ఎకరాలు 600 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నిజంగా అయినా రైతు ఎవడో కష్టకాలంలో ఎండనక వానక కష్టపడి పండించేతోనికి రైతుకు రుణమాఫీ చేయడానికి మేము సిద్ధంగా. మగాకోర్ల కల 10 ఏళ్లు దోచిపెట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాన్ని బయట పెట్టి దాన్ని తేల్చుకోవడానికే ఈ టైం పట్టింది తప్ప ఏదో రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. చెట్లకి, గుట్టలకి, 600 ఎకరాలు ఉన్నటువంటి రియల్ ఎస్టేటర్లకు కాదు ఇవ్వడానికి మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దాని పారదర్శకతో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా గత ప్రభుత్వం లాగా పారదర్శకంగా రైతులకి సద్వినియోగం చేసుకోవడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి వీళ్ళు చేసిన అవినీతిని, అడ్డగోలుగా చేసినటువంటి అవినీతిని బయట పెడుతూ ఒక్కొక్కటి ఈ యొక్క దగాపడ్డ తెలంగాణని మళ్ళీ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఉన్నటువంటి మీరు చేయాల్సినటువంటి పని చేయడానికి చేతకాలే. విభజన హామీలు 10 ఏళ్ళు ఇది మాట్లాడను. 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు చేయడానికి చేతకాలే. 100 రోజుల గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు సిగ్గు అవుతుంది. ఇక ప్రజలు హామీలు చేయడానికి చేతకాలే, నువ్వు 100 రోజుల గురించి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక నుంచి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. కౌంటర్ మాట్లాడితే ఒకటి 1,00,00,000 కోట్లు అనుకుందాం. ఇవాళ దాని విలువ ఎంత తెలుసా? 20,00,00,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అది. మీకు అర్థమవుతుంది అసలు? ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు. ఏం చేయాలని ఒక ఉద్దేశంతో నింపకుండా రైతాంగాన్ని ముసురు పోసుకుంటారు. ఎప్పుడు పోయినా పంటలు ఎండిపోలేదా? నీటి వసతి సౌకర్యం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు పాలించున్నారా? మరి కరెంట్ కోసం లేకుండా రైతులకు ఎప్పుడైనా కరెంట్ ఇచ్చిందా? నీళ్లు మారుమూల ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన ఎప్పుడైనా? నేనే సోదరులను తప్పు లేకుంటే నీటి తప్పు చెప్పే ఉద్దేశంతో మాట్లాడతలేదు. ఇప్పుడు ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టులో 10 లక్షల కోట్లు అది. ఎన్ని బ్యారేజీలు కట్టారో, కరెంట్ ఎంత ఉత్పత్తి అవుతుంది, నీళ్ళు ఎక్కడ సప్లై అవుతున్నాయి, దానివల్ల వచ్చిన పంట ఉత్పత్తి ఎంత, ఇవన్నీ మీరు ఆలోచించకుండా మనం ఏదో పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ పార్టీ తరఫున మనం ఇష్టం వచ్చినట్టు అవతల పార్టీ ఇచ్చాలనే పద్ధతి కాదు. అల్టిమేట్ గా నష్టం తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకను పాలించింది. 40% కమిషన్ రాష్ట్రం వచ్చింది. అక్కడ 40% ఆత్మహత్య చేసుకోరు కాంట్రాక్టర్లు. రెండోది ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్, పొంగులేటి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్, వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు రైతులకు చెందాల్సిన డబ్బులు. ఇది నిజం కాదా? శ్రీనివాస్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఆయన బండారం బయట పెడతారు, నా పేరు అనవసరంగా మధ్యలో వాడుతున్నారని కూడా చెప్తున్నారు. నేను ఒక మాట, చాలా మంది లీడర్లు ఏం చెప్తారు, నా పేరు మీద కారు కూడా లేదంటారు. ఈ దొంగ జాతలు దొంగ లీడర్ అంతా. ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి పోతే 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు దోచి పెడతారు. మరి నా దగ్గర ఏం లేకుండా ఎట్లా దోచి పెడుతున్నాం? లేదు ఆయనకి. ఎక్కడ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాయి? బినామీల రాజ్యం. చెప్పే అవసరం లేదు. 400 మొత్తం దోచుకుంటే వాళ్ళే నా ప్రాజెక్టు చేయాలి, ఎమ్మెల్యేలకు వెళ్ళాలి, ముఖ్యమంత్రులను బ్లాక్మెయిల్ చేయాలి, ప్రాజెక్టు కొట్టించాలి. వాల్సిడే మాకు తెలియదా? ఇవన్నీ వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళు చేసిన స్ట్రెంత్ అనే నేను అడుగుతున్నాను. 400 వాళ్ళు ఇచ్చిన నీటి వనరులు ఏంటి? 400 చేసిన వాళ్ళు చేసిన మేలు ఆచార్య గారు చెప్పండి, నల్గొండకి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, అసలు తీసుకొచ్చిన నీళ్ళు ఎంత, అవన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి మీరు చేయలేక ఇప్పుడు వాళ్ళ వచ్చిన 100 రోజుల్లో మీరు ఏది చేయాలి అది చేయాలని అంటే దానికి ఒక అర్థం ఉండాలి కదా, టైం లిమిట్ ఉండాలి కదా. మీరు ప్రభుత్వం మీరు మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పులపాలు చేసి ఖజానా ఖాళీ చేసి దుర్మార్గంగా
చెట్టుకో మొత్తం చెట్టుకో లక్షల కోట్ల ఎకరాలనేమో నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు దారాదత్తం చేసిరు. ధరనేమో వేరే ప్రపంచ దేశాలలో ఎక్కడ లేనంత దుర్మార్గమైన పరిపాలన, దాని భద్రత ఇష్టానుసారంగా వేరే కంట్రోల్కి తగలబెట్టిరు. ఇవాళ మన భూములు మనకు రాకపోగా హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న భూములు అని చెప్పేసి మొత్తం అక్కకు, తమ్మునికో, చుట్టానికి, మామకి, బంధువులకు తగలబెట్టిరు. మీరు చేసిన పైశాచికానికి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అప్లపాలు చేసి 7 లక్షల కోట్లు జీతాలు ఇయనిక పైసలు లేనటువంటి దుర్మార్గం చేసారు. ఇంకొకటి మిత్రుడు టిఆర్ఎస్ మిత్రుడు ఒకటి మాట్లాడినాడు, 1,00,000 కోట్లు ప్రాజెక్టు మేము కట్టినాం, 1,00,000 కోట్లు మింగేశారు, అసలు ఏం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏం చేయాలన్నా 1,00,000 కోట్లు పెట్టి కడితే నీళ్లు పారుతున్నాయా? ఇవాళ ఏమైంది? వేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది? దానివల్ల ఎన్ని ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయి? దానివల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు పారుదల బంద్ అయిపోయింది. అంటే 1,00,000 కోట్లు పెట్టి ప్రజలకు ఉపయోగపడతాయని కదా, 1,00,000 కోట్లు ఉపయోగపడతాయని ప్రజలకు నీళ్లు ఇస్తాము, రైతులు ఆదుకుంటామని కదా మనం చేసింది. దాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు? నువ్వు కాదా? మరి ఇవాళ ఎంతమంది మంత్రులు 500 ఎకరాలు 600 ఎకరానికి రైతు రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇటువంటి దుర్మార్గం చేయడానిక మీకు 10 ఏళ్ళు ఈ తెలంగాణ ఉద్యమ తెచ్చింది? ఈ మంత్రుల కోసం, ఎమ్మెల్యేల కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం, కవిత కోసం. ఆచార్య గారు ఇంకొక మాట కూడా కేసీఆర్ గారు ప్రస్తావించారు. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా ప్రస్తావించారు. దిక్కేలేదు, ఉద్యోగాలు ఇయ్యాక విద్యార్థులు నేర్చుకుంటుంటే దాని మీద మాట్లాడడానికి చేత కాదు. పేపర్ లీకేజీల పేరుతోనే ఉద్యోగాలు ఇయ్యనిక చేత కాలే. మేము వచ్చి ఎన్ని రోజులు అయింది? 33,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చినాం. అరే ఏదో నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ రాసింది కూడా మీకు ఉద్యోగాలు ఇయ్యనిక చేత కాలే. మీరు ఇవాళ ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించడం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు నిరుద్యోగులు అట్లా మాట్లాడకుండా, ఎందుకంటే నోటిఫికేషన్ వేసి మేము సెలెక్షన్ చేసి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇప్పుడు నేను ఏమని చెప్తున్నా, నేను నోటిఫికేషన్ వినాలా? మీరు వినాలా? ఇదే సగం వినక సగం మాట్లాడితే గిట్లనే ఉంటది. సగం పనులు చేస్తారు మీ అన్ని. 10 ఏళ్ళు సగం పని చేశారు, రైతు రోడ్డు మీద పాడేసారు. మీరు ఏం చెప్పినా గతంలో వేసిన నోటిఫికేషన్ లో కూడా ఉద్యోగ నియామకాలు చేసి కూడా వాళ్ళకి నియామక పత్రం మీ ఎన్నిక చేతగాలి అంటున్నా నేను. అది కూడా మాట్లాడుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడితే సగం వినికి వినకుండా మాట్లాడకన్నా నువ్వు. గట్ల చేసే సగం చేసే 10 ఏళ్ళు అప్పుల పాలు చేసిరు, అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు. ఇప్పుడు కాళేశ్వరంలో దాదాపు 5,000 కోట్లు స్కామ్ చేశారని మేము చెప్పలే, కాగ్ నివేదిక ఇచ్చింది. గొర్రెల పెంపకంలో 300 కోట్లు స్కామ్ చేశారు, మేము చెప్పలే, కాగ్ నివేదిక ఇచ్చింది. గొర్రెల కొనుగోలులో 2,600 కోట్లు అవినీతి చేసేదానికి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. రేరా దాంట్లో 300 కోట్లు అవినీతి చేసిందని సిఐడి చెప్పింది. మేం చెప్పినామా? కాంగ్రెస్ పార్టీ బుర్ర ప్రయత్నం చేయలే. కాగ్ నివేదికలో మీ బండారం అంతా బయటపడింది కదా. మీరు వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందని రైతులని మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వినాలి మిత్రుడు వినాలి. మిత్రుడు వినాలి. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయలేదు. మీకు సబ్జెక్ట్ ఉంటే ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు, మాట్లాడండి. సబ్జెక్ట్ ఉంటే టైం ఇస్తారు, మాట్లాడండి. ఎందుకు మధ్యలో వదులుతారు మీరు? 5 నిమిషాలు శ్రీనివాస్ రెడ్డి గారు ఆచార్య గారు ఇప్పుడు మీరేమి మాట్లాడేది? ఒక 5 నిమిషాలు ఓకే పట్టండి మీరు. ఆచార్య గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి ఎన్ని అక్రమాలు చేశారు మీరు? గొర్రెల పెంపకంలో 300 కోట్లు చేస్తారు. ఆ బైక్ మీద తరలించినట్టు నివేదికలు ఇచ్చారు. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా. ఎందుకు ఆ ఫైలు మాయమైన, ఎందుకు తలసాని శ్రీనివాసు తలదాచుకుంటున్నాడు? వాళ్ళ ఇన్ని అవినీతులు చేసి మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసి మహిళలను చూడకుండా దుర్మార్గంగా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మహిళలు కూడా భార్య భర్తలు కూడా మాట్లాడుకునే దుర్మార్గమైన స్థితిని ఎవడు కల్పించిండు? మీరు మహిళని అవమానపరిచి, అందుకే మహిళలు అవమానపరిచి మహిళలంటే గౌరవం లేకుండా బ్లాక్ మెయిలింగ్ చేయడం వల్ల సొంత చెల్లెలకే జైలు పాలయ్యే అవకాశం వచ్చింది. అంటే చేసిన పాపం ఎక్కడ తిరిగి మనకే చుట్టుకుంటది. ఏ మహిళలు అయితే కేటీఆర్ గారు అవమానించి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ లొంగ తీసుకునే ప్రయత్నం చేసి ఎంతో ఘోరమైనటువంటి చర్యకు పాల్గొన్నాడో తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు, సొంత చెల్లికి తీసుకొని జైల్లో పెట్టిండు. ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసి అరే ప్రతిపక్షమైనటువంటి ఉండొద్దా? ఇవాళ నీకు ఏ విధంగా గౌరవిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఎక్కడ పోయిన ప్రోటోకాల్ ఎందుకు కల్పిస్తున్నాడు? నువ్వు ఆడ పోతున్నావు అంటే అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారా సభ దగ్గరికి? నిర్బంధించి స్టేషన్లో మేము చేయలేమా? మేము అధికార దుర్వినియోగం చేయలేమా? మేము చేయలే ఆట. నీలాగా ముఖ్యమంత్రి వస్తున్నావు, మంత్రి వస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని జైల్లో పెట్టిరండి, కేసులు పెట్టిరండి. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారికి ఛాన్స్ ఇద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, పూర్తిగా ఇందాక నుంచి మీరు నవ్వుతున్నారు అనే మాటలకి మీ వర్షన్ క్లియర్ గా చెప్పండి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు
33,000 ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇది ఇంకా ఒకటే క్వశ్చన్ చెప్పండి, ఒకటే ఆన్సర్ చెప్పండి. మీరు ఇచ్చినామన్నారు, అబద్ధాలు ఇట్లుంటాయి. మీరు నోటిఫికేషన్ ఇచ్చిరా? మీరు ఎగ్జామ్ ఇచ్చిందా? ఎస్ ఆచార్య గారు చెప్పండి. నోటిఫికేషన్ 33,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారని అడుగుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నేను ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినామా, మేమే నోటిఫికేషన్ ఇచ్చినాము, మేమే ఇంటర్వ్యూ చేసినా, మేమే ఉద్యోగాలు ఏమని చెప్పాలి. అందుకే సగం సగం మిన్నకూర అని చెప్పింది. నేను నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని నియామక పత్రాలు నోటిఫికేషన్ వాళ్ళని ఎందుకు ఇప్పటిదాకా ఇయ్యలేరు? మీరు అధికారంలో ఉండి మేమే ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది 33,000 మందికి? అదేం ఏం చేసి అంటున్నా నేను. డీకే పేరుతో ఎంతమంది రోడ్డు మీద పన్నారు? మేము చెప్పినా నోటిఫికేషన్ ఇచ్చినాము, మొన్న ఇచ్చినా కదా. మెగా డిఎస్ ద్వారా 11,000 వినండి, 11,000 టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇయ్యలే, చూడలేదా? పేపర్ చదువుతలేరా? కొంతమంది దానివల్ల అందుకే అన్నా మిత్రుడు, అందుకే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. మీరు ఫస్ట్ గమనించండి. మిమ్మల్ని ఓడగొట్టి కూర్చోబెట్టారు. నియామక పత్రాలు వినండి, మీకు నియామక పత్రాలు ఇవన్నీ కూడా చేతగాని అసమర్థ ప్రభుత్వం మీరు 10 ఏళ్ళు పాలించింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు అంటున్నా నేను. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకొకటి, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొన్ని విషయాలు బయట పెడతామని కూడా చెప్పారు. ఏంటి ఆ విషయాలు? ఏం బయట పెట్టబోతున్నారు? మీరు నేను ఊహించేందుకు మాట్లాడాలని ఇప్పుడు మీరు నేను ఏదో నోటుకొచ్చింది ఊహించుకోవాలి అని చెప్తాడు. ఎస్, అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కటిగా రోజుకో మలుపు తిరుగుతుంది. అందులో ఏం లేదంటారు అసలు? ఒక విషయం చెప్తున్నా, మీకు గుర్తు లేనట్లుంది. 2004 ప్రాంతంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడు సెంట్రల్ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసు నడుస్తుంది. ఆల్రెడీ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు, లేకపోతే వాళ్ళ అవగాహన లేదేమో. ఎస్ ఆచార్య గారు ఏం చెప్తారు? అంటే కేసీఆర్ త్వరలోనే పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు ఉన్నాయి బయట పెడతా మీడియా ముఖంగా అని చెప్పారు నిన్న. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీరేమంటారు? ఎస్ ఆచార్య గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూసుకోండి. ఆచార్య గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉందేమో, ఒకసారి చెక్ చేసుకుంటారా? ఎస్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుంది. రైట్, ఏం చెప్పండి సార్? ఎస్, ప్రధానంగా కేసీఆర్కు సంబంధించి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని విషయాలు ఉన్నాయి, బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో అది మీడియా ముఖంగా చెప్తానని చెప్పారు. సో ఏంటి, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్లో పూర్తిగా గత పాలకులే చేస్తారని మీ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. విచారణకు సంబంధించి ఒక్కొక్క విషయం, రోజుకో విషయం బయటపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈసారి కేసీఆర్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన ఘనకారము అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నాము. నిన్నటికి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. రాష్ట్రంలో ఏం నడుస్తుందని ఒక చిన్న కామెడీలు వీడియోలు కూడా చేశారు. రావుకాలు నడుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మొత్తం అందరు రావులను గట్ట కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి మొత్తం ఇష్టానుసారంగా ప్రతిపక్షాలని, లీడర్లని, ఎమ్మెల్యేలని, కౌన్సిలర్ని, కార్పొరేటర్లు పెన్లాంతో మాట్లాడుకునేది, పిల్లలతో మాట్లాడుకునేది కూడా ట్యాపింగ్ చేసి పైశాచికం ఆనందం పొందిండు. దేవుడు గుడ్డోడు కాదు కదా, ఎవరు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. అందుకే బిడ్డ రూపంలో ఇచ్చేడు రిటర్న్ గిఫ్ట్. ఏడ తీసుకొని పెట్టాలి. సాటి మహిళను గౌరవించకుండా భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినటువంటి దుర్మార్గానికి దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి తీసుకుపోయి బిడ్డని జైల్లో పెట్టిండు భగవంతుడు. కాబట్టి ఇవన్నీ తప్పిదాలు చేసి అదేళ్ళు అడ్డగోలుగా ప్రభుత్వాన్ని వాడుకొని, డిపార్ట్మెంట్ వాడుకొని, టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి మరి ఎలక్షన్ లో సీజ్ చేసిన డబ్బుని ఏడబెట్టిండో, ఏడమాయం చేసిండో. ఎలక్షన్ లో కూడా ఇంత దుర్మార్గం చూడండి. ఎలక్షన్ లో కూడా ఏ క్యాండిడేట్ కి డబ్బులు పంపించాలంటే కూడా వీళ్ళే టాస్క్ ఫోర్స్ ద్వారా వెహికల్ లో పెట్టి పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర, నీచమైనటువంటి చరిత్ర. మళ్ళీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గమైన చరిత్ర ఎవరు కూడా రాయనంత చరిత్ర కేసీఆర్ గారు రాసుకున్నారు. కాబట్టి ప్రజలు ఏం చేయాలో అది చెప్పిండ్రు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఏం చేశారు, ఆ రావు ఏం చేసిండు, ఈ రావు ఏం చేసిండు, ఎవరెవరు ట్యాపింగ్ చేసిండ్రు, ఎమ్మెల్యే చేసారు, అక్కని చేసారు, చెల్లెలు చేసారు, బావం చేసారు, ఏం చేసిరు? లాస్ట్కి ఏమైనా సాధించిరా? మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చిరా? మీరు దేవుడు అనేటవాడు చూస్తూనే ఉంటాడు. ఎన్ని తప్పులకు ఏమేమి పనిష్మెంట్ ఇవ్వాలో అన్ని సిద్ధంగా ఉన్నాయి. కేటీఆర్ మిలిగియము, కేసీఆర్ ని ఎవడు వదిలిపెట్టాడు,
కవితను వదిలిపెట్టి తప్పు చేసింది, చట్టం తన పని తను చేసుకపోతుంది. Right. ఇంత పెద్ద వ్యక్తి అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఇంకోరైనా తప్పు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. దాన్ని Right. ఆచార్య గారు. అంటే ప్రభుత్వం 100% వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్ష ఇస్తుంది, జైల్లో తీసుకొని పెడుతుంది. అది వాస్తవం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? అంటే పూర్తిగా తప్పు చేస్తున్న వారు శిక్ష అనుభవించాల్సిందే. సో ఇప్పుడు అదే జరుగుతుంది, విచారణలో ఒక్కొక్క విషయం బయటపడుతుంది, ఏం చేశారు అదే తిరిగి వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? 100% అది కాదని ఎవరంటారు? ట్యాపింగ్ అని ఎవరో డీఎంసీ పట్టుకున్నారు. వీళ్ళ అవకాశం కోసం వీళ్ళు దాని వెనకాల కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు. మీకు ఇష్టం వచ్చిన మీ నచ్చన పేర్లు నన్ను పెట్టుకోరు మీరు. అంటే విచారణలో ఉన్నటువంటి అధికారులే చెప్తున్నారు, ఒక పెద్ద తలకాయ ఉంది, ఆ తలకాయ చెప్తా మేము చేసామని. చేసిండొచ్చు అన్నాడు. కేటీఆర్ స్వయాన మాట్లాడుతున్నాడు, చేసిండొచ్చు అని. సిగ్గు శరం ఉండాలి. నువ్వు ప్రధాన పార్టీలో ఉండవు, గతంలో అధికారంలో ఉన్నావు, నువ్వు ఎట్లా చేస్తావా ఫోన్ ట్యాపింగ్? ఏ రాజ్యాంగబద్ధంగా చేస్తావు? ఏం చట్టం ఉంది నీకు? ఏం హక్కు ఉంది? ఏమైనా తీవ్రవాదా? ఏమైనా రేవంత్ రెడ్డి గారు లేకుంటే ఆచార్య గారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఇది ప్రతిపక్షాలను ఆచార్య గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ఆచార్య గారు ఒక్క నిమిషం. చెప్పింది ఎవరు చెప్పారు? ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడా? కేటీఆర్ ఒప్పుకున్నారు కదన్నా, చేసిండొచ్చు అని చెప్పిండు కదా. కేటీఆర్ చెప్పిండు కదా, పేపర్ టీవీ చూస్తలేవా? ఉంటే ధైర్యం నువ్వు మాట్లాడడానికి చాలా చాలా ఘనకరమైన పని చేసినామని మళ్ళీ కేటీఆర్ చెప్పిండు. మేమే చేసిండొచ్చు. ఏం చేస్తాం? ఏం చేయడానికి ఇచ్చారు ప్రభుత్వం? ప్రజల్ని మంది ఫోన్లు వినడానికి ఇచ్చిరా? మంది బెడ్రూమ్ ల కూడా తలకాయలు పెట్టి చెవులు పెట్టినమని చెప్పిరా? ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చింది దేనికోసం? ప్రజలకు ఏదో మేలు చేస్తావు, సేవ చేస్తావని ప్రజల అధికారాన్ని ఇచ్చిరు. నువ్వు ప్రతిపక్షాల ఇంట్లో కాడ చెవులు పెట్టి ఇరుకుంటూ కూర్చుంటే నేను ఏమనాలని? ఎంత దుర్మార్గం ఇది? నువ్వు మాట్లాడేది నాకేం అర్థమైతలేదు అన్న. నువ్వు మాట్లాడేది నాకేం అర్థమైతలేదు. ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. ఎస్ ఆచార్య గారు, ఇంకొకటి అండి, కేసీఆర్ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. 200 మంది చనిపోతే సో మాకు నివేదిక ఇవ్వండి, వారికి న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి. సో వెంటనే మేము 4 గంటల్లోనే ఆ లిస్టు మొత్తం సీఎస్కి పంపించాం, ఆయన ఇంతవరకు చర్యలు తీసుకునేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆయన మీడియాకు కూడా చూపించారు ఆ లిస్టు. సరే, ఇప్పుడు ఆయన మాకు లిస్ట్ ఇవ్వమన్నా ఇచ్చిండు, మేము కూడా ఎంక్వైరీ చేయాలి కదా. ఆ రైతా నిజంగా పంట ఎండిపోయి చచ్చిపోయిందా? అంటే నిజంగా 200 మంది చనిపోయింది అంటారా? ఎట్లా? ఆయన ఏదో పేర్లు ఇస్తే ఆయన కలిస్తే మేము చేయాలా? ఆయన నిజమా అబద్ధమా తెలుసుకుంటాను. ఆయన దొంగ రాజకీయ లెక్కల స్కాములు చేసే లక్షలకు ఉన్నాడు. దీంట్లో కూడా కార్యకర్తల పేరు పెట్టడానికి గ్యారెంటీ ఏముంది? ఆయన ఇస్తే అదేమన్నా ఆర్డర్ కాపీ లేకుంటే ఏమైనా పైన సుపీరియరా? మాకేమన్నా ఇచ్చిండు అట్లా నిజమైన రైతులు అంటే ఆయన చేస్తాం, మేము వెనక్కి పోతాం. దానికి ఏమన్నా ప్రజలు రైతులు చిత్తశుద్ధి ఉంది, నిజంగా కూడా చచ్చిపోయింటే ఎస్ మేము కూడా చేయిస్తాము. 100% ఎంక్వైరీ చేయిస్తాం. రైతులు ఉంటే నిజంగా పంట నష్టం చచ్చిపోయినరా, లేకుంటే వాళ్ళకి ఇంకేమో ఉంటే చచ్చిపోయినా చేస్తాం. 100% 100% న్యాయం చేస్తాం. దాంట్లో తప్పేముంది? ఎస్ ఇంకో మాట, ఒకవేళ మీకు చేత కాకపోతే నాకు ఇవ్వండి, అక్కడే కుర్చీ వేసుకుని నేను నీళ్ళు అందిస్తాను, నీళ్ళు ఇస్తాను, రైతులకు న్యాయం చేస్తానని చెప్పి కూడా కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ల కింద ఆర్డీఎస్ దగ్గర కుర్చీ చేసుకొని కూర్చొని నీళ్లు ఇస్తాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడే, ఇంతవరకు ఏం పీకింది లేదు. ఆర్డీఎస్ రైట్ కెనాల్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ 4 టీఎంసీలు తీసుకపోతే దిక్కు లేదు, ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కొట్టుకపోతుంటే దిక్కు లేదు. 10 ఏళ్ళు మాట్లాడి చేతగానే కుర్చీ చేసుకొని కూర్చుంటా అని ఈయనకు వచ్చి కుర్చీ చేసుకొని ఈయన కూర్చేది ఏం లేదు, ఇచ్చేది ఏం లేదు. ఇక నేను ఆల్రెడీ ఇంట్లో కూర్చోమనే అధికారం తీసేసారు ప్రజలు. ఇక నువ్వు ఏం నుంచి తెచ్చిస్తావు? ఇక ఏం చేసి ఇస్తావు? నీకు అవకాశం ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతలో తీసుకోవా 8 టీఎంసీలు నీళ్లు కొట్టుకపోవడానికి అవకాశం ఇచ్చినావు. ఆర్డీఎస్ దగ్గర రైట్ కెనాల్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినావు. ఆడ కుర్చేసుకొని కూర్చుంటాను, ఆడ కూర్చునిందిలే చేసిందిలే 10 ఏళ్ళు. ఇవాళేమో ఆయన కుర్చేసుకొని కూర్చుంటాడు. నిజంగానే ఆయన నిలవనికి చేత కదా కాబట్టి కూడానికి దేవుడు అవకాశం కుర్చేసుకొని ఇలా కూర్చుంటాడు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కదా మాట్లాడుతున్నాడు, ఇలా కూర్చుంటున్నాడు కదా. ఎందుకు రైతు రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. ప్రధానంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఎక్కడ చూసుకున్నా కూడా సేమ్ అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. తిరుగుతున్నారు కదా, కుర్చీ అప్పుడు ఉంది కదా, మరి ఎందుకు న్యాయం చేయలేకపోయిండు? ఆచార్య గారు పార్లమెంట్ ఒక్క నిమిషం ఆచార్య గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.
ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, పూర్తిగా సమయం ఉండే 10 ఏళ్ల పాటు చేయలేనటువంటి పరిపాలన ఇప్పుడు ఎలా చేస్తామని చెప్తారని కూడా ఆచార్య గారు ప్రధానంగా చెప్తున్నారు. ఇంకోటి 200 ఎవరైతే రైతులు చనిపోయారని 100 రోజుల్లో చెప్తున్నటువంటి ఆరోపణల సంస్థ లిస్ట్ ఇచ్చారో, సో దాన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే 4 గంటల్లోనే మీరు ఇచ్చేసిన వెంటనే ఎలాగా మీరు న్యాయం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? కనీసం ఆ చర్యలే నాకు కనిపించాలి కదా. ఎవరు చెప్పారండి? ఇప్పుడు ఎవరు లెక్కించినా ప్రాపర్ ఛానల్ ఉంటుంది, ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఎందుకు. సో ఇంకోటి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు చేయడానికి కూడా అనుకూలంగా లేని సమయం, అది కూడా మీరు గమనించాలి. ఎస్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అయిన తర్వాత చేస్తామని చెప్పారు. ఇప్పుడు అవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. మా కేసీఆర్ గారు ఒక కాపీ ఇచ్చిండు, మేము ఆర్డర్ ఇచ్చినాం, మేము పాస్ చేయాలి, ప్రజలకు ఇవ్వాలి అని చెప్తారు. వాళ్ళకి ప్రజాస్వామ్యం తెలియదు, ఎలక్షన్ తెలియదు, ఎలక్షన్ కోడ్ తెలియదు. 100 రోజులని బీజేపీలు మాట్లాడతారు, 100 రోజులని కేసీఆర్ మాట్లాడతారు. 10 ఏళ్ళు ఇద్దరు పైన కింద అధికారులు ఉండి దేని పొడిచింది లేదు, జనాలకు ఏం చేసింది లేదు. అందుకే ప్రజలు కూడా కొట్టిరు. మనం ఈ లిస్ట్ ఇవ్వగానే అకౌంట్ ఎవరు చెప్పారు దాన్ని. ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంక్వైరీ కండక్ట్ అయితే దానికి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి సర్టిఫై చేయాలి. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి మొత్తం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా మనకు ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షపాతం అనేది తక్కువగా ఉంది, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఆ కరువుని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. సో ఆ దిశగా ఏమైనా కేసీఆర్ తర్వాత సూచనలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీ పార్టీ నుంచి? దానికి కేసీఆర్ సూచనలు ఇస్తారండి. కానీ ఆయన దానికి కాకుండా కుర్చీ నాకు ఇవ్వండి, కుర్చీ వేసుకుని కూర్చొని ఇస్తారని చెప్పడం కరెక్ట్ అంటారా, లేకపోతే సలహాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా? మాట్లాడే మాటలేనా అవి? మేఘాలతో మీటింగ్ పెడతాడు ఆయన. అయిపోయింది ఇప్పుడు, దేశకి నేత అయిపోయింది. ఇప్పుడు ఇక మొత్తం దునియాకి నేత అవుతాడు ఆయన. మేఘాలతో కూడా మీటింగ్లు పెట్టి. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, సమయం అవుతుంది మనకి, కంక్లూడ్ చేయండి. చివరిగా మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో మీ ప్రభావం అంటే రైతు పొలం బాట పట్టినటువంటి పరిస్థితి, కేసీఆర్ చాలా రోజులకు బయటకు వచ్చారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. చివరిగా మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? రైతులకి అందరికి ఆల్రెడీ అర్థమైంది. 3 నెలలని కేసీఆర్ లేకుంటే జరిగే నష్టమేందో ప్రజలకు రైతులకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు నేను చెప్పడేందుకు, మా పార్టీ లైన్లో మేము చెప్తున్నాం కదా, 12 నుంచి 14 సీట్లు టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం. సరే, నేను మా పార్టీలో మాట్లాడుతుండొచ్చు, మా పార్టీ నుంచి మాట్లాడుతుండొచ్చు. ఎలక్షన్ తర్వాత మీరు చూసారు కదా ఎన్ని సీట్లు వస్తాయనేది. రైట్. సో చాలా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు. ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం అంటారు. ఆచార్య గారు మీరేమంటారు? ఎలక్షన్ తర్వాత 100% ప్రజలే తీర్పు ఎట్లుంటుందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు అనేది మొత్తం అవినీతిమయం, కోట్ల రూపాయలు దాచుకొని కుటుంబ పాలన చేస్తున్నారు. తల్లి, పిల్ల, కొడుకు, అక్క, కూతురు, మేనలుడు అందరు కలిసి రాష్ట్రాన్ని దోసుకున్నారు. కాబట్టి ప్రజలు ఎక్కడ బుద్ధి పెట్టాలో, ఎడబెట్టాలో ఆడ పెడుతున్నారు. కాబట్టి ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే కూడా వాళ్ళమని రిటర్న్ కాగితాలు రాసిస్తారు. అది ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి ఎవరేం చేయలేరు. 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లయితే రాష్ట్రంలో ఉందో కేంద్రంలో కూడా 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు ఈ 10 ఏళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదో, వాళ్ళ సామాన్యుని చిన్న మధ్యతరగతి కుటుంబాలు కూడా బతకలేనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి నుంచి దేశం మళ్ళా రక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ తూగూడలో లక్షలాది మందితో మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఏ విధంగా విద్యార్థులను, ఉద్యోగస్తులను, మహిళలను ఏ విధంగా ఆదుకుంటాము, బీసీలను, ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ విధంగా ఆదుకుంటాము, రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి భారతదేశం ఇవాళ ఒక మతం పిచ్చితో మతం ముసుగులో నడుస్తున్నట్టు ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి ఎమర్జెన్సీలో ఉంది. ఇవాళ రాజ్యాంగం ఎమర్జెన్సీలో ఉంది, డెమోక్రసీ ఎమర్జెన్సీలో ఉంది, ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీలో ఉంది. వీటన్నిటికీ కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ దానికి 100% కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ ఆచార్య గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. కుమార్ యాదవ్ మీకు కూడా థ్యాంక్ యూ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో ఈరోజు సభ నిర్వహించబోతుంది. ఇక్కడ నుంచే శంఖారావం పూరించబోతుంది. ఇటువైపు పొలం బాట పడుతూ కేసీఆర్ కూడా రైతులను ప్రసన్నం చేసుకుని మరోసారి మేము రాబోతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ టార్గెట్ 400గా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికలు మినిట్ టు మినిట్ అప్డేట్ సామాన్య మీకు అందిస్తుంటుంది. ఇది డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.